మీద అదే గ్రామానికి చెందిన రెడ్డి సమాజ వర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక హైవే మీద దారి దోపిడీ జరిగినప్పుడు కొడతారు చూసారా, అదే విధంగా రాట్లతో కర్రలతో బండరాలతో కొడుతూ అతను అరుస్తున్నా కూడా వదిలిపెట్టకుండా ప్రాణభయంతో వెలువెల్లాడుతున్నాడు. అయినా కూడా కొంచెమైనా జాలి దయ లేకుండా అతని మీద దాడి చేసి ఈరోజు మైనార్టీ సమాజానికి ఈ ప్రభుత్వం ఏమని మీరు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా మైనార్టీల మీద దాడులు జరిగాయి. ఆడపిల్లల మీద దాడులు పరంపర జరుగుతూనే ఉంది. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్గా మైనార్టీల వంతు వచ్చింది. ఎన్ని సందర్భాలు ఎన్ని దాడులు జరిగినా ప్రభుత్వం కూడా పోలీసుల వ్యవస్థ కూడా దీని మీద చర్యలు తీసుకోవట్లేదు. 2 రోజుల క్రితం బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే కనీసం ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళ మీద చిన్నపాటి ఏదో ఘర్షణ జరిగిందని చెప్పేసి కేసు పెట్టి తూతు మంత్రంగా దాన్ని ముగించారు. ఈ సంఘటన మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు, ఏ కేసులు బనాయించారో, ఏ సెక్షన్లు పెట్టారో ఈ మైనార్టీ సమాజానికి తెలియపరచాలి. ఖచ్చితంగా మేము ఉన్నత వర్గాలకి పోలీసు వారికి కూడా మేము అడుగుతున్నా ఉన్నాం. దీని మీద 307 సెక్షన్ కింద కేసు ఫైల్ చేసి బాధిత సైదా కుటుంబానికి మీరు న్యాయం చేయాలి. లేకపోతే ఈ ముస్లిం సమాజం తరఫున మేము అడుగుతా ఉన్నాం, మీ మీద మేము ఈ ప్రభుత్వం మీద ఖండిస్తూ మేము ఉద్యమం చేపడతాం. ముస్లిం సమాజానికి సంబంధించిన సైదా మీద జరిగిన దాడిని ఈ పార్టీ తరఫున మైనార్టీ సమాజం తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. తుమ్మచెరులో సైదా గారిని నడి రోడ్డు మీద విచక్షరహితంగా రాళ్లతో కొట్టడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం మైనార్టీ ప్రభుత్వం చెప్పుకునే మీ ప్రభుత్వంలోనే మైనార్టీలకు రక్షణ లేకుండా పోయింది. మొన్న చూసుకుంటే మైదుకూరులో స్థలం వివాదంలో ఒక వైసీపీ నాయకుడు వాళ్ళ పార్టీ అతను వాళ్ళకే ఇది లేకుండా పోయింది. ఏ పార్టీ అయినా కానీ ఇక్కడ జరుగుతుంది మైనార్టీలు జరుగుతున్నప్పుడు మనం మైనార్టీలో మనం ఖండించాలి. మీరు పదవులు అనుభవిస్తా లెగిస్తే మేము మైనార్టీకి ఇది చేసామని చెప్పి మైనార్టీ పార్టీ అని చెప్పుకునే మీరు మీ దాంట్లో ఉంటా కూడా మైనార్టీలకు అన్యాయం జరుగుతున్నా మీరు స్పందించలేకపోతున్నారు. ఆ పదవులు అనుభవిస్తున్నారు. లెగిస్తే అది చెబుతూ మేము మైనార్టీలకు ఒక ఉన్నత స్థానం ఇచ్చారని స్టేట్మెంట్ ఇస్తున్నారులే కానీ ఏ మైనార్టీకి అన్యాయం జరుగుతున్నా మీరు స్పందించలేకపోతున్నారు. ఏదైనా అడుగుతారన్నా మీరు స్పందించలేకపోతున్నారు. ఏదైనా అడిగితేనేమో మళ్ళీ వాళ్ళ మీద దాడులు, ఏం జరిగినా దాడులు, ఏమైనా అడిగితే వాళ్ళ మీద బెదిరింపులు. మైనార్టీ న్యాయం చేయడం మీరు ఏ మైనార్టీ నాయకులు పార్టీలో ఉంటారు, మైనార్టీ నాయకులు అని చెబుతారు. ఏ మైనార్టీ నాయకులు మీరు న్యాయం చేశారని చెప్పండి. ఒక న్యాయం చేయలేరు. మీరు నడి రోడ్డు మీద ఒక కొడుతుంటే ఒక మైనార్టీ నాయకులు ఎవరైనా పార్టీ వేరు కొడుతున్నది మనోళ్ళనే. మీరు స్పందించారా? స్పందించలేదు. ఏదో స్టేట్మెంట్ ఇచ్చారా? స్టేట్మెంట్ ఇవ్వలేదు. రోజుకొక దాడి మైనార్టీ ఎవరైనా కానీ, మైనార్టీలనే కాదు, బీసీ ఎస్టీ రోజు వాళ్ళ మీద దాడి జరుగుతూనే ఉంది. ఈ విధంగా రోజు దాడి చేస్తే రేపు మనం ఏ విధంగా ఈ విధంగా సమాజంలో తిరగలం? ఈ విధంగా దాడులు చేయడం చాలా అవమానకరం, హేయమైన చర్య. ఈ దాడుల్ని టీడీపీ తరఫున మేము ఖండిస్తున్నాము. తుమ్మచెరువు జరిగిన సైదా గారికి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూ ఉంటాం. వాళ్ళకు న్యాయం జరిగే వరకు టీడీపీ వాళ్ళకు అండగా ఉంటాం. నిన్న 21వ తారీఖున ఒక వివాహ కార్యక్రమానికి వచ్చేసి పిడుగురాళ్ళ తిరిగి తుమ్మచెరువు వెళ్తున్న తుమ్మచెరువుకు చెందిన షైదా అనే మైనార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు, ఆ ఊరిలో ఒక పేరెన్నిక గల నాయకుడు. ఆయన్ని పట్టుకొని ప్రత్యర్థులు దారి కాచి ఆ పెళ్లికి వచ్చి వెళ్తుంటే మధ్యలో కళ్యాణ్ టౌన్షిప్ దరిదాపుల్లో తీవ్రంగా కొట్టారు. ఈరోజు మీడియా ద్వారా సోదరులందరూ ఆ వీడియోని చూస్తుంది. చూడండి ఎంత దారుణంగా కొట్టారో, ఎంత కిరాతకంగా కొట్టారో. మనం సభ్య సమాజంలో ఎటు వెళ్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సభ్య సమాజం సిగ్గుపడుతూ ఒక మెయిన్ రోడ్డు మీద, హైవే రోడ్డు మీద వెళ్తుంటే
అతి దారుణంగా కొట్టారు. రాడ్లు కర్రలు తీసుకొని చేతిలో దొరికిన రాళ్లతోటి కాళ్ళు, ఆయన చేయి కూడా విరిగిపోయి నిన్న ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ముందు ఉన్న హాస్పిటల్లో చేరి అక్కడ నుంచి కేసు తీసుకుంటారో లేదని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఎఫ్ఐఆర్ చేయించుకొని అక్కడ నుంచి పోలీస్ కేసు పెట్టి నర్సాపేట అరవింద్ బాబు గారి హాస్పిటల్లో చేరడం జరిగింది. ఇది జరిగి 3 రోజులైనా ఇంతవరకు వాళ్ళు కేసు పెట్టిన పోలీసు వాళ్ళు ఇంతవరకు స్పందించి ఎవరిని అరెస్ట్ చేసిన పాపాన కూడా పోతుంది. వారు స్వేచ్ఛగా ఈరోజు ఆ దెబ్బలు తిన్న షైదా అనే యువకుడు, వాళ్ళ అబ్బాయి జిలానీ, వాళ్ళు అంతా ప్రెస్ ముందు కూడా వాళ్ళు చెప్పారు పేర్లతో సహా, ఫలానా వాళ్ళు దాడి చేసి మమ్మల్ని కొట్టారు. కానీ వాళ్ళు స్వేచ్ఛగా ఈరోజు ఊళ్ళో తిరుగుతున్నారు సార్. వాళ్ళని ఎవరు చర్య తీసుకున్న వాళ్ళు లేరు. మేము ఎక్కడున్నాం? కనీసం పోలీస్ వ్యవస్థ కూడా బాధితుల పట్ల వాళ్ళు ఏమాత్రం కనికరం చూపించకుండా ఇంతవరకు కంటి తుడుపు చర్య కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా ఇంతవరకు కనీసం వాళ్ళని ఆ విధంగా చంపడానికి ప్రయత్నించి కొడితే 307 కేసు కూడా పెట్టకుండా ఓన్లీ నామమాత్రం కేసు పెట్టి ఇంతవరకు ఎవరిని పట్టుకున్న పాపాన. మేము పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ముస్లిం సంఘాల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, అందరి తరఫున, కేవలం ఇలా అతి దారుణంగా కిరాతకంగా కొడుతున్న దుష్టుల్ని శిక్షిస్తేనే ఈరోజు ఈ రాజ్యం బాగుంటుంది. దుష్టులు శిక్ష లేకపోతే ఇలాంటి దౌర్జన్యాలు ఎన్నో పెరిగిపోతాయి. ఏం చేస్తున్నారు? గత తెలుగుదేశం పార్టీ నుండి కూడా మా గురజాల మాజీ శాసన వెరతిని శ్రీనివాసరావు గారు ఎంతో ఇదిగా ఉండి ఫ్యాక్షన్ గా ఉన్న గ్రామాల్ని కూడా సైతం ఫ్యాక్షన్ లేకుండా, గొడవలు లేకుండా శాంతియుతంగా నడిపిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు ఇప్పుడు వచ్చిన ఈ వైసీపీ పార్టీ చూసుకుంటే కక్షలు, కార్పణ్యాలు, మరలా గ్రామాల్లో కొట్లాటలు, ఊరు నుంచి తరిమేయడం. గత 2 రోజుల క్రితం జరిగిన సంఘటనని ఇవాళ వార్తా మాధ్యమాల్లో టీవీలు అందరూ చూశారు. ఆ టీవీ చూసిన వాళ్లకు మన పల్నాడు ఏరియాలో, మన గురజాల నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు జరిగాయా అని చెప్పి ఆలోచించుకునేలాగా, భయపడేలాగా ఆ సంఘటన జరగటం అనేది చాలా దురదృష్టకరం. నిజంగా చూస్తే గతంలో బీహార్లో జరిగిన ఇట్లాంటి సంఘటనలు లేదు, సినిమాల్లో జరిగిన ఇటువంటి సంఘటనలు, మన కళ్ళెదురుగా ఈ రకమైన సంఘటనలు జరగడం అంటే ఎంత నీచమైన స్థాయికి దిగజారంటే వాళ్ళు అసలు మనం ఎక్కడెక్కడో సమాజంలో ఉన్నావా? మన ఆటవిక రాజ్యంలో ఉన్నావా? రాజకీయ వ్యవస్థలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ముస్లిమ్స్ కోసం అది చేసాము, ఇది చేసామని చెప్పి మరి టీవీల ముందు మాధ్యమాల్లో మాట్లాడుతూ, మైకుల ముందు మాట్లాడే ప్రజలు ఇవాళ ఆ ముస్లిం సోదరులు కానివ్వండి, ముస్లిం నాయకులు కానివ్వండి, దీనికి ఏం సమాధానం చెప్తారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సంఘటన ఏదన్నా కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ ఏదన్నా కానివ్వండి, ఇటువంటి సంఘటన ఎట్లా జరిగినా కూడా దాన్ని పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది. దాని పూర్వాపరాలతో పనిలే మనకు. ఈ రకమైన ఈ హింసావాదాన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది ఇట్లాగే కంటిన్యూ అయితే మన సమాజాన్ని ఎవరు కాపాడలేరు. గతంలో ఇటువంటి సంఘటన అంటే తెలియకుండా ఎవరైనా ఏదైనా చంపడం అని జరిగింది తప్ప, మరి మాధ్యమంలో, వార్తా మాధ్యమంలో ఈ రకంగా చూడటం అనేది ఇప్పుడే మనం చూడటం. అసలు ఇవాళ అయితే నేను ఆ టీవీలో చూసిన తర్వాత ఒళ్ళు గగర్పాటు చెందిందనమాట. అంత భయంకరంగా కొట్టారు అతను చేసి నేరగా ఉంటే పోలీసు వస్తుంది. దాన్ని మరి లేదు, మీరు కోర్టుల ద్వారా మీరు తేల్చుకోవచ్చు అన్యాయం జరిగితే. ఈ రకంగా నడి రోడ్డు మీద, మరి హైవే మీద ఆ రకంగా కొట్టడం అంటే మరి అది ఏ రకమైన న్యాయం అది అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ముస్లిమ్స్ మాకు అనుకూలంగా ఉన్నారని చెప్పి గతంలో మాకు బ్రహ్మాండంగా మేము వాళ్ళని ఆదరిస్తున్నామని చెప్పి అన్న నాయకులు మరి దీనికి ఏం సమాధానం చెప్తారో మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా దీని గురించి ఆలోచించి మరి ఈ సంఘటన జరిగితే దీన్ని సరైన శిక్ష, ఆ కొట్టిన వాళ్ళని సరైన శిక్ష వేసేలా శిక్షలు పెట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటారని భావిస్తూ ఇకనైనా ఇటువంటి సంఘటనలు జరగకూడదని. ఎందుకంటే ఎప్పటికప్పుడు పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి BB6 తెలుగు ఛానల్.